సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రోజుకి 10 తెలుగు బిట్లు చొప్పున మనం చందోదర్పణం నుంచి కంటెంట్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. రోజుకి 10 తెలుగు బిట్లు. ఇందులో భాగంగా ఇది 9వ వీడియో. ఈ 9వ వీడియోలో మరో 10 బిట్లను ప్రాక్టీస్ చేస్తున్నాం. కంటెంట్లోకి వెళ్లే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో పూర్తయిన తర్వాత మీ మిత్రులకి షేర్ చేయండి. ప్రస్తుతం మనం చందోదర్పణం అన్న అంశంని తీసుకుని చందోదర్పణం నుంచి బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. చందోదర్పణం పూర్తయిన తర్వాత మరో అంశంలోకి మనం వెళ్తాం. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్టు, ఈ వీడియోకి మొదటి బిట్టు ఓవరాల్గా 91వ బిట్టు. యతి అన్న పదానికి పర్యాయ పదములను తెలపండి. ఇది మొదటి బిట్టు. జవాబు విరతి, విశ్రాంతి, విశ్రామము, శ్రాంతి, విరమణము, విరామము, విరమము, వడి, వలి. ఇవి మొత్తం 9 రకాల పర్యాయ పదాలని ఇక్కడ పేర్కోవడం జరిగింది. ఒకసారి వీటిని పరిశీలన చేద్దాం. ముందు వడి, వలి, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కాస్త దగ్గరగా ఉన్నటువంటి శబ్దాలు. వడి, వలి. దాని తర్వాత ఈ 3 చూద్దాం. వడి, వలి ఈ రెండు అయిపోయిన తర్వాత విశ్రాంతి, విశ్రామము, శ్రాంతి ఈ 3 పదాలని చూద్దాం. శ్రాంతి, శ్రాంతి రెండు కూడా శ్రాంతి. ఇక్కడ ఈ శ్రాంతికి వి అనేది ముందు చేరింది. శ్రాంతి, విశ్రాంతి, విశ్రామం. శ్రాంతి, విశ్రాంతి, విశ్రామం. శ్రాంతి, విశ్రాంతి, విశ్రామం ఈ 3 పదాలు. ఇవి 3 ప్లస్ ఇవి 2, 5 పదాలు ప్రాక్టీస్ చేశాం. దాని తర్వాత ఇక్కడ చూడండి, విరతి, దీన్ని పోలి ఉన్నటువంటి పదాలు విరమణము, విరతి, విరమణము, విరామము మరియు విరమము. విరమణము, విరమము, విరామము, విరతి ఈ 4 పదాలు ఇంచుమించు దగ్గర శబ్దములుగా ఉన్నాయి. వీటిని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మొత్తం 9 పర్యాయ పదాలు. 92వ బిట్టు, వలి అనే శబ్దానికి మైత్రి స్వభావం అనేటటువంటి అర్థాన్ని లక్షణమందు స్ఫురింపచేసిన తొలి లాక్షణికుడు ఎవరు? ఇది ప్రశ్న మరోసారి. వలి అనే శబ్దానికి మైత్రి స్వభావం అనేటటువంటి అర్థాన్ని లక్షణమందు స్ఫురింపచేసిన తొలి లాక్షణికుడు ఎవరు? జవాబు వెన్నకోట పెద్దన సరైనటువంటి జవాబు. ఇక్కడ మీరు చూడండి, సింపుల్ అండి. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, వలి ఈ శబ్దానికి మైత్రి స్వభావం, వలి మైత్రి స్వభావం తొలి లాక్షణికుడు. వలి మైత్రి స్వభావం తొలి లాక్షణికుడు. ఈ పదాలు కనిపిస్తే వెన్నకోట పెద్దన గారి నిర్వచనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వలి అంటే మైత్రి స్వభావం కలిగినది అన్న అర్థాన్ని మొట్టమొదట చెప్పినవాడు వెన్నకోట పెద్దన అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. 93వ బిట్టు, వలి పదం అర్థాన్ని అంటే
వలి అనే శబ్దానికి మైత్రి స్వభావం అనేటటువంటి అర్థాన్ని మొట్టమొదటిసారిగా చెప్పినవాడు వినకుడి పెద్దన. కానీ వలి అనే పదం ఏదైతే ఉందో ఈ అర్థాన్ని స్పష్టముగా భావ సౌష్ఠవంతో ప్రకటించిన మొట్టమొదటి లక్షణకారుడు మాత్రం అనంతమాత్యుడు అని ఇక్కడ మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 92, 93 ఈ రెండు నిర్వచనాల మధ్య, ఈ రెండు ప్రశ్నల మధ్య సరైనటువంటి వేరియేషన్ మిత్రులు గమనిస్తారని నేను భావిస్తున్నాను. వలి శబ్దానికి మైత్రి స్వభావాన్ని ఆపాదించినవా మొట్టమొదటి లాక్షణికుడు విన్నకోటి పెద్దన. ఆయన ఏం చేశాడు అంటే మైత్రి స్వభావంని ఆపాదించాడు వలి శబ్దానికి. ఈయనేం చేశాడు అనంతమాత్యుడు, వలి శబ్దానికి స్పష్టమైన ఒక భావ సౌష్ఠవని ప్రకటించాడు. అంతే, రెండింటి మధ్య తేడా. ఈయన మైత్రి అనే స్వభావాన్ని ఆపాదిస్తే ఈయన స్పష్టమైన భావ సౌష్ఠవని ప్రకటించాడు. 94వ బిట్టు ఆంధ్ర ఛందోలాక్షణికుల నిర్వచనాలను అనుసరించి వలి అనగా అర్థం ఏమిటి? ఆంధ్ర ఛందోలాక్షణికుల నిర్వచనాలను అనుసరించి వలి అనగా అర్థం ఏమిటి? జవాబు పాద మధ్యస్థ నియమిత అక్షరంతో మైత్రీ భావాన్ని కలిగి ఉండే పాదాద్యక్షరం, దీనిని వలి అని చెప్పి ఆంధ్ర ఛందో లాక్షణికులు వలి అన్న పదానికి నిర్వచనం ఇచ్చారు. దీని అర్థం ఏంటి? ఒక పద్యంలోని ఒక పద్యపాదములోని మొదటి అక్షరాన్ని వలి అంటారు. ఆ పద్యపాదంలోని మొదటి అక్షరం ఆ పద్యపాదంలో మధ్యలో నియమింపబడినటువంటి స్థానంలో ఉంటుంది. ఆ రెండింటి మధ్య యతి మైత్రి అనేది కుదరాలి. ఈ అంశంనే ఆంధ్ర ఛందోలాక్షణికులు ఇలా నిర్వచించారు. పాదంలో ఒక పద్యపాదములో మధ్యస్థ అంటే మధ్యలో ఒక పద్యపాదం యొక్క మధ్యలో నియమింపబడినటువంటి అక్షరం ఏదైతే ఉంటుందో ఆ అక్షరంతో మైత్రీభావాన్ని కలిగి ఉండేటటువంటి పాదంలోని ఆద్యాక్షరం మొదటి అక్షరం ఏదైతే ఉందో దాన్ని వలి అని ఆంధ్ర ఛందోలాక్షణికులు నిర్వచించారు. 95వ బిట్టు యతి, వడి అనే పదాలని పర్యాయ పదాలుగా వాడిన వారు ఎవరు? యతి మరియు వడి ఈ రెండు పదాలని పర్యాయ పదాలుగా వాడిన వారు ఎవరు? జవాబు అనంతమాత్యుడు. 96వ బిట్టు స్వరయతి అనగానేమి? స్వరయతి అనగానేమి? ఇక్కడ మీరు చూడొచ్చు, స్వరయతి పదానికి అర్థం ఆ, ఆ, ఐ, ఔ. ఈ స్వరముల మధ్య యతి అనేది కుదురుతూ ఉంటుంది. అంటే ఇది ఒక గ్రూపు. ఈ స్వరముల మధ్య యతి అనేది కుదురుతూ ఉంటుంది, యతి మైత్రి. ఇకపోతే మరొక గ్రూప్ ఉంది, ఈ, రు, రు, ఏ, ఏ. ఇక్కడ కంప్యూటర్లో రెండో రూ పడట్లేదు డిటిపిలో, అందుకే ఒకే రూ ఇచ్చాను. ఈ, రు, ఏ, ఏ. దీర్ఘంతో కూడిన రూ కూడా ఇక్కడ ఉంటుంది, అభ్యర్థులు గమనించాలి. మాస్టర్ మీరు ఒక రూని చూపించారు స్క్రీన్ మీద అంతే, ఇంకొక రూ పడట్లేదు. ఈ, రు, ఏ, ఏ. ఇది ఒక గ్రూపు. తర్వాత ఊ, ఓ, ఓ. ఇది ఒక గ్రూపు. ఇవి 3 గ్రూపులు. ఆ, ఐ, ఔ.
ఈ ఈ రు రు ఏ ఏ ఇది మరొక గ్రూపు. ఊ ఊ ఓ ఓ అంటే ఆ ఆకి ఆ ఆ ఐ ఔ వీటి మధ్యనే యతి కుదరాలి. ఈ ఈ రు రు ఏ ఏ వీటి మధ్య యతి కుదురుతూ ఉంటుంది. ఊ ఊ ఓ ఓ వీటి మధ్య ఈ 4 అక్షరాల మధ్య యతి కుదురుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పేర్కొన్నవన్నీ కూడా స్వరములే. స్వరములు అంటే అచ్చులు అనేటటువంటి ఈ 3 వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 వర్గాలలోని అచ్చులు తమలో తాము మైత్రిని పొందుతూ ఉంటే, ఈ విధంగా స్వరముల మధ్య మైత్రి కుదురుతూ ఉంటే వాటిని స్వరయతులు అని చెప్పి పేర్కొంటారు. ఇప్పుడు అర్థమైందే? స్వరయతి అంటే స్వరయతిలో 3 గ్రూపులు ఉన్నాయి. ఆ 3 గ్రూపుల్లో మొదటి గ్రూపు ఆ ఆ ఐ ఔ. స్వరయతి గ్రూపులు 3 డివైడ్ చేసుకోండి. మీరు మీ నోట్స్లో ఒక లైన్ స్వరయతి అని చెప్పి శీర్షిక పెట్టి లైన్ ఒకటి గీసి దాని కింద ఒక గ్రూప్లో ఆ ఆ ఐ ఔ, మధ్యలో ఇంకొక లైను నిలువుగా గీసి దాని కింద ఈ ఈ రు రు ఏ ఏ, చివరికి మరొక లైను గీసి ఊ ఊ ఓ ఓ అని 3 గ్రూపులుగా డివైడ్ చేసుకోండి. అంటే ఎప్పుడు కూడా ఈ స్వరముల మధ్య మాత్రమే ఏ గ్రూపు స్వరములు ఆ గ్రూపులో ఉండేటటువంటి స్వరములతోనే మైత్రి కుదురుతూ ఉంటే, ఈ విధంగా ఈ 3 వర్గాలలోని అచ్చులు తమలో తాము మైత్రిని పొందుతూ ఉంటే, ఈ విధంగా ఈ స్వరముల మధ్య మైత్రి కుదరదాన్ని స్వరయతి అని చెప్పి పేర్కొంటారు. ఇది 96వ బిట్టు. 97వ బిట్టు ఇప్పుడు మనం చూద్దాం. గూఢ స్వరయతి అంటే ఏమిటి? స్వరయతి అంటే అర్థమైంది. ఇప్పుడు మరి గూఢ స్వరయతి అంటే అర్థమేంటి? గూఢ స్వరయతి ఇదే బిట్టు ఎగ్జామ్లో మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద ఎదురైంది. అప్పుడు జవాబుగా దేని గుర్తిస్తారు? గూఢ స్వరయతి అంటే చూడండి, సంస్కృత భాష యందు అస్ అంతమైన శబ్దానికి హ్రస్వమగు అకారము పరమైతే ఆ రెండింటికే చేరి ఓకారము ఆదేశమవుతుంది. దీనినే అనంతామాత్యుడు గూఢ స్వరయతి అని పేర్కొన్నారు. సంస్కృత భాష యందు అస్ అనేటటువంటి అంతమైనటువంటి శబ్దానికి హ్రస్వమైనటువంటి అకారము అంటే అత్వము పరమవుతూ ఉంటే, హస్ అన్న శబ్దానికి అత్వము పరమవుతూ ఉంటే, ఆ రెండు కలిసే చోట ఓకారము అనేది ఆదేశంగా వస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియనే అనంతుడు గూఢస్వరయతి అని చెప్పి పేర్కొన్నాడు. ఈ గూఢస్వరయతి గురించి నేను తదుపరి వీడియోలో ఉదాహరణ పూర్వకంగా మీకు నేను అందిస్తాను. ఇవి ప్రాక్టీస్ బిట్స్ కాబట్టి మీకు ప్రాక్టీస్ రూపంలో ఇస్తున్నాను. గూఢస్వరయతికి సంబంధించి ఇక్కడ ఏవేవైతే కాస్త మీకు ఉదాహరణలతో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సి ఉంటుందో వాటిని నేను తప్పకుండా మరొక వీడియోలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతాను. అందాక వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. 98వ బిట్టు సరసయతి అనగానేమి? స్వరయతి గురించి తెలుసుకున్నాం, గూఢ స్వరయతి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సరసయతి అంటే ఏమిటి? సరసయతి ప్రశ్న సరసయతి మీద వచ్చింది. జవాబు సరస అంటే సమీపము అని అర్థం. సరస అన్న పదానికి అర్థము సమీపము. ముందు ఇది గుర్తుపెట్టుకోండి. సరసయతిలో సరస అనేటువంటి పదానికి సమీపము అన్న అర్థం అనేది కూడా వస్తుంది. భిన్న వర్గాలకు చెందియుండి ఉచ్చారణమున సామీప్యమును కలిగి ఉన్న వర్ణములకు మైత్రి చెప్పబడుటను సరసయతి అని చెప్పి పేర్కొంటారు. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ సరసయతినే సరసవలి అని కూడా పేర్కొంటారు. సరసయతినే సరసవలి అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు. వలి అనేది యతి పదానికి పర్యాయ పదం కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మాస్టారు సరస్వతి గురించి చెప్పారు కానీ సరసవలి గురించి చెప్పలేదు అని ఇక్కడ మీకు తెలుసు, మీరు ఇక్కడ నేర్చుకున్నారు.
కానీ ఎగ్జామినేషన్ హాల్లో కన్ఫ్యూజ్ అవ్వడం అనేది మన మానవ నైజం. ఆస్పిరెంట్స్ అందరికీ ఉండేటటువంటి ప్రధాన సమస్య కన్ఫ్యూజ్ అవ్వడం. అందరూ కంటెంట్ చదివి వెళ్తారు, కన్ఫ్యూజ్లోనే చాలా మంది తప్పులు పోగొట్టుకొని జాబులు పోగొట్టుకొని బయటికి వస్తూ ఉంటాం. ఇకపోతే సరసవలి లేదా సరసయతి ఏమని చెప్పాము? భిన్న వర్గాలకు చెంది ఉండి ఉచ్చారణమును సామీప్యము కలిగి ఉండాలి. అటువంటి వర్ణాల మధ్య మైత్రి కుదరాలి. దాన్ని సరసయతి అంటారు అని చెప్పుకున్నాం. ఉదాహరణకి హా ఉంది, హా వర్గం వేరు, శాష సాహ. ఓకే, అలాగే యా వర్గం వేరు, యారా లావా కదా. అంటే అకారమునకి హా గాని యా గాని పరమైందనుకో, అది భిన్న వర్గాలైనప్పటికీ కూడా ఉచ్చారణమున కాస్త సమీపంగా ఉన్నాయి. అకారమునకి ఉచ్చారణమున సమీపంగా ఉన్నాయి కాబట్టి అకారమునకు హా యా పరమైతే అక్కడ యతి మైత్రి కుదిరితే దాన్ని సరసయతి లేదా సరసవలి అని చెప్పి అంటాం. అలాగే చాచ జాజాలకు ష ష స ఇవి గన పరమైతే సరసవలి కుదురుతుంది. సకారమునకు నకారము, ఈ విధంగా వీటి మధ్య ఈ అక్షరాల మధ్య ఇలాగా ఎత్తి కుదురుతూ ఉంటే ఇవి భిన్న వర్గాలకు చెందినమైనప్పటికీ కూడా ఉచ్చారణ సమయంలో కాస్త సామీప్యతను కలిగి ఉన్నాయి కాబట్టి అటువంటి వర్ణముల మధ్య మైత్రి కుదురుతుంది కాబట్టి వాటిని సరసయతి అని చెప్పి పేర్కొంటారు. 99వ బిట్టు అచ్ సంధి శబ్దాల్లో పరపదము అందలి ఆది అచ్చునకు యతి మైత్రి చల్లుటను ఏమంటారు? ప్రశ్న మరోసారి బాగా చదవండి. అచ్చు సంధి శబ్దాల్లో పరపదమందలి, మండలి అక్షరదోషం పడింది, కరెక్షన్ చేసుకోండి. అచ్చంది శబ్దాల్లో పరపదమునందలి అచ్చునకు యతి మైత్రి చల్లుటను ఏమంటారు? స్వర ప్రధాన యతి అని చెప్పి పేర్కొంటారు. స్వర ప్రధాన యతి సరైనటువంటి జవాబు. స్వర ప్రధాన యతి ఏంటండి? అచ్చు సంధి శబ్దాలలో పరపదము అందలి అచ్చుకి. ఇక్కడ చూడండి, బాగా గమనించండి. అచ్చు సంధి శబ్దాలు, ఈ అచ్చు సంధి శబ్దాలలో పూర్వపదం కాదు, పరపదమందలి ఆది అచ్చు అంటే పరస్వరం. పరపదమందలి ఆది అచ్చు అంటే ఏమవుతుంది? పరస్వరం. అత్సంధి శబ్దాల్లో పరస్వరమునకు యతి మైత్రి చల్లుటని స్వర ప్రధాన యతి అని చెప్పి పేర్కొంటారు. ఉదాహరణకి వంశ ప్లస్ అబ్ది, వంశాబ్ది, ఇది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి అత్సంధి కదా. సంస్కృత సంధుల్లో అత్సంధులు హల్సంధులు ఉంటాయి. మరి సంస్కృత సంధుల్లో అత్సంధులు ఏవి? సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, ఇవి అత్సంధులు. హల్సంధులు ఏవి? విసర్గ సంధి, విసర్గ సంధి తర్వాత అనునాసిక సంధి, జస్త్వ సంధి, చుత్వ సంధి, ఇవి హల్సంధులు. అయితే ఇప్పుడు అత్సంధి, ఇక్కడ వంశ ప్లస్ అబ్ది, వంశాబ్ది అని ఉంది. వంశాబ్ది, అబ్ది, వంశాబ్ది అనే పదంలో ఆ అబ్దిలోని ఆ ఇది పరస్వరం. ఈ పరస్వరం అందలి ఈ ఆది అచ్చునకు యతి మైత్రి కుదురుతూ ఉంటుంది. వంశాబ్ది అంటే పద్యపాదంలో. అలాగే లంకేశ, లంక ప్లస్ ఈశ, లంకేశ గుణసంధి. ఇందులో లంక కాతో కాకుండా పరస్వరమైనటువంటి ఈతో ఈడ యతిమైత్రి కుదురుతూ ఉంటుంది. కృత ప్లస్
ఉగ్ర, కృతోగ్ర, గుణసంధి. ఇక్కడ కృత ప్లస్ ఉగ్రలున్న ఊతో సంధి మైత్రి యతి మైత్రి కుదురుతుంది. ఈ విధంగా వీటిని చెప్పాం కదా, ఎగ్జాంపుల్స్ నేను తర్వాత చెప్తానులేండి. వీటి గురించి మీకు వీడియో పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే తప్పించి ఇవి అర్థం కావు. సో ఇవి ప్రాక్టీస్ బిట్స్ కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అత్సంధి శబ్దాల్లో పరపదమందలి అచ్చు అంటే పరస్వరం కు యతిమైత్రి చల్లుటను స్వర ప్రధాన యతి అని చెప్పి పేర్కొంటారు. బిట్ నెంబర్ 100. రువలి అంటే ఏమిటి? రువలి ఈ బిట్టే మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించింది. అప్పుడు జవాబుకి దేని గుర్తిస్తారు? రీ రీ రే రేలకు రుకారంతో యతి చల్లుటను రువలి అని చెప్పి పేర్కొంటారు. అలా కాకుండా ఇప్పుడు వట్రుసుడి గల హల్లులు క్రూ, గ్రూ, త్రు, ట్రు ఇవన్నీ వట్రుసుడి. ఇలా వట్రుసుడి గల హల్లులకు వట్రుసుడి గల ఈ హల్లులకు యతి మైత్రి కుదురుతని కూడా రువలి అని చెప్పి అంటారు. రీ రీ రే రేలకు అలాగే రుకారంతో యతి చల్లుటను రువలి అంటారు. రీ రీ రే రేలకు వట్రుసుడి గల హల్లులతో కూడా యతి చల్లుతూ ఉంటే దాన్ని కూడా రువలి అని చెప్పి పేర్కొంటారు. రీ రీ రే రే వీటికి రుకారంతో అలాగే రీ రీ రే రేలను క్రూ, గ్రూ, త్రు, ట్రు ఇటువంటి వట్రుసుడి గల హల్లులతో ఇలాగా రీ రీ రే రేలను వీటికి రుకారంతో కానీ వట్రుసుడి గల హల్లులతో కానీ యతి చల్లుతూ ఉంటే వాటిని రువలి అని చెప్పి పేర్కొంటారు. ఈ వీడియోలో మరో 10 బిట్లు ప్రాక్టీస్ మనం పూర్తి చేసుకున్నాం. వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వీటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతూ ఉండండి. అవసరమైతే బట్టి పట్టండి. ఈ 10 బిట్లు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మరో 10 బిట్లతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక్కడతో చందోదర్పణం నుంచి 100 బిట్లు పూర్తయ్యాయి. ఇంకా ఉంది. చందోదర్పణం పూర్తిగా మీకు నేను అందిస్తాను. హ్యాపీగా మీరు ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మరి ఎంత శ్రమ పడుతూ మీకు నేను వీడియోలు ఇస్తున్నా కదా, ఇందులో నా స్వార్థం కాస్త ఉండొచ్చు అనుకోండి, కానీ ఎంత చక్కగా ఫ్రీగా మీకు ప్రతిరోజు కూడా బిట్లు ప్రాక్టీస్ ఇస్తున్నా కదా, లైక్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. మరింత మంచి కంటెంట్తో మీ ముందుకి ప్రతిరోజు వస్తూ ఉంటా. నేను మీ తెలుగు సుమన్ సార్ని. మళ్ళీ తర్వాత వీడియోలో మరికొన్ని బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.